క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియా సహోదరి సహోదరులారా, ఆగమన కాల 3వ ఆదివార ధ్యానాంశం. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరల చెప్పుచున్నాను ఆనందింపుడు. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. మీరు ధైర్యము తెచ్చుకొనుడు, భయపడకుడు, శత్రువులకు ప్రతీకారము చేయుటకును విరోధులను శిక్షించి మిమ్ము కాపాడుటకును మీ దేవుడు వచ్చుచున్నారు అని మీరు నిరుత్సాహము చెందిన వారితో నుడువుడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. సోదరులారా, మీరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయరాదు, అప్పుడు దేవుడు మిమ్ము తీర్పునకు గురిచేయడు. తీర్పరి ద్వారము కడనే ఉన్నారు, లోన ప్రవేశించుచున్నాడు. సోదరులారా, ప్రభునామమును పలికిన ప్రవక్తలను స్మరింపుడు. కష్టములలో సహనమననేమియో ఎరుగుటకు వారిని ఉదాహరణముగా గైకొనుడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనము నుండి. గ్రుడ్డివారు దృష్టిని పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, మృతులు పునరుత్థానులగుచున్నారు. పేదలకు సువార్తను ప్రకటింపబడుచున్నది. నన్ను ఆటంకముగా భావింపనివాడు ధన్యుడు అని ప్రత్యుత్తరమిచ్చెను. మానవులందరిలో స్నాపకుడగు యోహాను కంటే అధికుడగు వాడు ఎవ్వడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యమున అత్యల్పుడు అతని కంటే గొప్పవాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలపు 3వ ఆదివారానికి స్వాగతం. ఈ ఆదివారం మనకు చాలా ప్రత్యేకమైనది. దీనిని గౌదేతే సండే అని పిలుస్తాం, అనగా ఆనందించండి అని దీని అర్థం. ఆగమన కాలంలో క్రీస్తు రాకకై ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం. మనం ఎదురుచూసే సంఘటన సంతోషకరమైనది. అందుకే నేటి ధ్యానాంశం పవిత్రాత్మ ఫలమైన ఆనందం. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందించుడి, మరల చెప్పుచున్నాను ఆనందించుడి అని పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనంలో చెప్పిన విధమున ఈరోజు దివ్యార్చన జరపబడుతుంది. అందుకే ఆనందమునకు చిహ్నముగా గురువు గులాబీ రంగు పూజ వస్త్రాలను ధరిస్తారు. గులాబీ రంగు గల ఆగమన కాల కొవ్వొత్తిని వెలిగిస్తూ ఉంటాం. దీనిని గొల్లల క్రొవ్వొత్తి లేక ఆనందపు క్రొవ్వొత్తి అని పిలుస్తాం. గులాబీ రంగు పూజ వస్త్రాలు ధరించటం, ఆనందపు క్రొవ్వొత్తిని వెలిగించటం అనేది పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం ఆనందించాలి అని తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మన ఆనందం మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కాదు. చెరసాలలో ఉన్న బప్తిస్త యోహాను కూడా సందేహించాడు, కానీ ప్రభువు చేసిన అద్భుతాలలో ఆనందించమన్నాడు. మన ఆనందం అనేది క్రీస్తు వచ్చారు, క్రీస్తు వస్తున్నారు, క్రీస్తు మరలా వస్తారు అనే నిజముపై ఆధారపడిన దైవ వరము అని తెలుసుకుందాం. ఆగమన కాల మొదటి ఆదివారము ప్రభు మరల రానున్నారు అనే నమ్మకమును గురించి ధ్యానించాం. అలాగే 2వ ఆదివారము యెషయా ప్రవక్త ద్వారా ప్రవచింపబడిన దైవ కుమారుడే బెత్లెహేములో జన్మించారు అను విశ్వాసమును బలపరుచుకున్నాం. ప్రభు దగ్గరలోనే ఉన్నారు, ఆయనలో ఉంటే కలదు నిజమైన ఆనందం అని ఈ 3వ ఆగమన కాల ఆదివారమున ధ్యానించమని మన తల్లి శ్రీసభ మనలను ఆహ్వానిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో లభించే సంతోషం తాత్కాలికమైనది, కానీ క్రీస్తులో శాశ్వతమైన ఆనందం లభిస్తుంది. లౌకిక సంతోషం అనేది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. డబ్బు, ఆరోగ్యము, విజయము మొదలగు వాటిపై ఆధారపడి ఉంటుంది. కానీ దైవిక ఆనందం అనేది దేవునిపై విశ్వాసము మరియు పవిత్రాత్మపై ఆధారపడి ఉంటుంది. కష్టాలలోనూ ఇది మనకు తోడుగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా,
ఇహలోక జీవితము క్షణభంగురమే అయినా అందులో ఎన్నో ఇక్కట్లు, ఇబ్బందులు, ఒడిదుడుకులు, కష్టనష్టాలు, రోగ బాధలు తిష్ట వేసుకొని ఉంటాయి. చివరికి దైవ కుమారుడు మానవుడిగా అవతరించినప్పుడు తప్పలేదు తనకు కూడా ఈ తిప్పలు. అయితే ఎక్కువ శాతం మానవులు ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడే దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటారు. ఏదేమైనా కష్టములో ఉన్న వారందరికీ ఈనాటి మొదటి పఠనమే ఒక చక్కటి ఓదార్పు సందేశం. యెషయా ప్రవక్త ఈ విధంగా ప్రవచిస్తున్నాడు. ఎండిన ఎడారిలో సంతసించునుగాక, మరుభూమి ప్రమోదము చెంది పుష్పించునుగాక అని అంటూ ఉన్నాడు. ఎడారి నిరాశకు చిహ్నము. ఎడారి ఎండ తీవ్రత, దాహము, నీటి కొరత, నీడ కొరత, తిండి కొరత మొదలగు లోటుపాటులతో ఉంటుంది. కానీ అటువంటి నిర్జీవ ఎడారిని సైతము ప్రభువు జలములు పారించు శక్తి కలవాడు. యెషయా ప్రవక్త గ్రంథంలో వింటున్నాం. వారు సంతోషముతోనూ ప్రమోదముతోనూ వత్తురు, వారి దుఃఖ విషాదములెల్లా తొలగిపోవును అని. నిజంగా మన ప్రభు ఎంతో దయకలవాడు, సాధుశీలుడు, వినమ్రుడు, అత్యంత సున్నిత హృదయుడు. ఆయనను విశ్వాసముతో ఆశ్రయించు వారిని విడువక రక్షించు గొప్ప దేవుడు. నిజంగా నిరాశ సమయంలో ఆశ కలిగి జీవించటమే మన క్రైస్తవ జీవితం. ఎందుకంటే మన దేవుడు సజీవుడు. ప్రతి క్రైస్తవుడు దేవునిలో ఆనందించాలి, ఆనందించి తరించాలి. మనకు కష్టాలు, ఆపదలు లేదా హాని దరిచేరినప్పుడు మనం త్వరగా అధైర్యపడిపోతూ ఉంటాం. అయితే ఈనాటి దేవుని వాక్కు మనల్ని ధైర్యపరుస్తుంది. భయపడవద్దు అని భరోసా ఇస్తుంది. అనారోగ్య శ్రమలు కానీ, ఇతరుల మూలముగా కలిగే బాధలు కానీ, లేదా మన విరోధుల వల్ల కలిగే ఇబ్బందులు కానీ, ఇలాంటి పరిస్థితులలో మనము కృంగిపోయి దుఃఖంలో మ్రగ్గిపోతున్నప్పుడు మనం చేయవలసింది ఒక్కటే, ఆ భారాలన్నింటినీ దేవునిపై మోపాలి. దేవుడు నా కొరకు వచ్చుచున్నారు, ఆయన నాకు తీర్పు తీరుస్తారు అనే గొప్ప సత్యాన్ని మనం గ్రహించాలి. మనము నీతిగా, న్యాయముగా, ఓర్పుతో, ధైర్యముతో, ఆనందంగా జీవిస్తూ దేవుని దగ్గరకు చేరుకోవాలి. అదేవిధంగా అనారోగ్యంతో, ఆర్థిక సమస్యలతో, శోధనలలో సతమతమవుతూ దుఃఖములో ఉన్న ఇతరులకు కూడా మనము దిగులు పడవద్దు, దేవుడు మనకు తోడై ఉన్నాడు అని ధైర్యం చెప్పగలగాలి. మనము దేవుని యందు ఉంచిన విశ్వాసాన్ని ఇతరులకు కూడా చాటాలి. ఇతరులకు ఈ విధంగా ధైర్యాన్ని ఇవ్వగలగడమే నీవు కూడా ధైర్యాన్ని పొందుకోగలగడమే. ఇదే నీవు చేయవలసిన ముఖ్యమైన పని అని దేవుని వాక్కు ఈరోజు మనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నిజమే, మన సమస్యలను సమస్తమును ఎరిగిన దేవుడు తప్ప వేరే ఎవరూ మన నుండి పూర్తిగా ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని తీసివేయలేరు. కాబట్టి మన భారాలను దేవునిపై మోపి సహిస్తూ ఓర్పుతో, ధైర్యంతో జీవించటం మనం అలవాటు చేసుకోవాలి. దేవుని రాకడలో మనకు పూర్తి ఆనందం లభిస్తుంది అని నమ్మాలి. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, నేటి రెండవ పఠనం గురించి ధ్యానిద్దాం. ఈ పఠనంలో ఓర్పు, సహనము, సంతోషం గురించి వింటున్నాం. యాకోబు గారు రెండు చక్కటి ఉదాహరణలను మనకిస్తున్నాడు. ఒకటి రైతు ఓర్పు, రెండవది ప్రవక్త సహనం. ప్రస్తుత కాలంలో అన్నీ వేగము అనే ఇరుసు చుట్టూ పరిగెడుచున్నాయి. రాను రాను మనిషిలో సహనము నశించిపోతుంది, ఓర్పు సన్నగిల్లిపోతుంది. ఎదురు చూడటం అనేది చాలా కష్టమవుతుంది. మరి ఈనాటి రెండవ పట్టణంలో యాకోబు 5వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనంలో రైతు పంట కొరకు ఎదురు చూచున్నట్లు ఓపికతో వేచియుండుడి, సహనమును పాటింపుడు అని బోధించుచున్నాడు. వ్యవసాయం అనేది సహనానికి ఒక గొప్ప ఉదాహరణ. రైతు విత్తనాన్ని నాటిన వెంటనే ఫలాలను ఆశించడు. అతడు ఆ ఫలము కోసం ఎదురు చూడాలి. ప్రారంభ వర్షము మరియు చివరి వర్షం కోసం ఓపికగా రైతు ఎదురు చూస్తాడు. రైతు కష్టపడాలి. ఈ ఎదురుచూపులో అతడు ఖాళీగా ఉండడు, కృషి చేస్తాడు, భూమిని సంరక్షిస్తాడు. అలాగే రైతు నమ్మాలి, ప్రకృతిపై, దేవునిపై నమ్మకంతో నిరీక్షిస్తాడు. అలాగే
మన క్రైస్తవ జీవితంలో కూడా దేవుని వాగ్దానాలు లేదా మన ప్రార్థనలకు సమాధానాలు వెంటనే రాకపోవచ్చు. మనము కూడా రైతులాగే క్రీస్తు తిరిగి వచ్చే వరకు, పంట కోసే సమయం వరకు, లేదా మన కష్టాలకు ప్రతిఫలము దొరికే వరకు విశ్వాసముతో, ఓపికతో, సహనముతో వేచి ఉండాలి. ఈ ఓపికే, ఈ సహనమే మన నిరీక్షణకు ఆధారం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆధ్యాత్మిక జీవితంలో, కుటుంబ జీవితంలో సహనము, ఓర్పు అనే పవిత్ర గుణాలు చాలా అవసరం. అత్యంత పవిత్రుడైన దేవుడే పాపులమైన మన పట్ల సహనము కలిగి మన కోసం అవతరించి మరణిస్తే అన్ని దుర్గుణములు గల మానవుడు ఇతరుల పట్ల, చివరకు తన సొంత కుటుంబ సభ్యుల పట్ల ఓర్పును, సహనమును పాటించలేడా? గొప్ప గొప్ప సంగతులు నెమ్మదిలోనే సాధ్యపడతాయి. కాబట్టి సహనము కలిగినప్పుడే పరిపూర్ణ ఆనందము సాధ్యమవుతుంది. సహిస్తేనే మనము సంతోషించగలము అన్న గొప్ప సత్యాన్ని ఈరోజు మనందరం కూడా తెలుసుకోవాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఇలా చదువుతున్నాం. సోదరులారా, ప్రభువు నామమును పలికిన ప్రవక్తలను స్మరింపుడు, కష్టములలో సహనమననేమియో ఎరుగుటకు ఆ ప్రవక్తలను ఉదాహరణముగా గైకొనుడు అని చదువుతున్నాం. యాకోబు అనాది ప్రవక్తల జీవితాలను మనకు గుర్తు చేస్తున్నాడు. వారు దేవుని సేవ చేస్తూ ఎన్నో కష్టాలు, హింసలు అనుభవించారు. వారి జీవితమే సహనము అంటే ఏమిటో మనకు నేర్పుతుంది. ముఖ్యంగా యోబు గారి జీవితం. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వారు అన్యాయాన్ని, హింసను సంతోషంగా భరించారు. తుది ఫలితంగా వారి ఓర్పు ఎప్పటికీ వృధా పోలేదు. దేవుడు వారికి, వారి సహనానికి తగిన ఫలితాన్ని ఇచ్చాడు. సహిస్తేనే సంతోషించగలము అన్న వాక్యము దీనికి సరిగ్గా సరిపోతుంది. కష్టాలను సహించిన తరువాత లభించే ఫలమే నిజమైన ఆనందం, నిజమైన సంతోషం. సహనం అనేది కేవలం ఎదురు చూడటం మాత్రమే కాదు, ఆ ఎదురుచూపులో విశ్వాసముతో చురుకుగా ఉండటం. ఆ ఓర్పు ద్వారానే మనము నిరీక్షణలో బలపడి క్రీస్తు రాకడకు సిద్ధమవుతాం. ఈ సహనమే మనకు చివరికి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో ఇలా చదువుతున్నాం. మీరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయరాదు అని. ఈ ఓర్పు తీర్పు తీర్చకుండా ఇతరులను ప్రేమించటానికి, క్షమించటానికి మరియు అంగీకరించటానికి సహాయపడుతుంది. కనుక కుటుంబ జీవితంలో మరియు ఇతరులతో బంధాలలో ఈ ఓర్పును కలిగి జీవిద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక నేటి సువిశేష పఠనాన్ని మనం ధ్యానిద్దాం. నేటి సువిశేషంలో బప్తిస్త యోహాను యేసు ప్రభువును రాబోవువాడవు నీవేనా అని ప్రశ్నిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, చెరసాలలో నున్న బప్తిస్త యోహాను క్రీస్తు కార్యకలాపములను, అనగా పర్వతము మీద బోధనలు, అద్భుతాలు, వీటన్నిటిని గూర్చి విని శిష్యులను యేసు వద్దకు పంపి, రాబోవాడవు నీవా, లేక మేము మరియొకని కొరకు చూడవలెనా అని ప్రశ్నించాడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్థం. హీబ్రూలో మెస్సయా అని అర్థం. పాత నిబంధనలో రాజులు, యాజకులు ప్రత్యేక విధి నిర్వహణ కొరకు ఎన్నుకోబడి అభిషేకింపబడేవారు. యూదులు రక్షణ కొనివచ్చు మెస్సియా అభిషిక్తుడి కోసం ఎదురు చూశారు. అయితే దావీదు వలె గొప్ప రాజుగా వస్తారని భావించారు. ఈ నేపథ్యంలోనే యేసును ఈ పై ప్రశ్న అడగటం జరిగింది. అయితే ఇలాంటి ప్రశ్న బప్తిస్త యోహాను అడగటము ఒకంత ఆశ్చర్యమే. ఎందుకంటే ప్రభువు మార్గమును సిద్ధము చేయువాడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు అని ఎలుగెత్తి పలికినవాడు బప్తిస్త యోహాను. యేసును వారించుచు, నేనే నీ చేత బప్తిస్మము పొందవలసిన వాడను, అట్టి నా యొద్దకు నీవు వచ్చుటయా అని పలికాడు. యేసు బప్తిస్మం పొందినప్పుడు ఆకాశం నుండి వినిపించిన దివ్యవానికి యోహాను ప్రత్యక్ష సాక్షిగా అయ్యాడు. యేసు తన వద్దకు వచ్చుటను చూచి, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని పలికాడు. మరి అలాంటి బప్తిస్త యోహాను రాబోవాడవు నీవా అని యేసును ఎందుకు ప్రశ్నించాడు? నిజంగా ఆశ్చర్యకరమైనదే. ఎందుకంటే బహుశా మెస్సయా గూర్చిన యూదుల అంచనాలు నెరవేరకపోవటం, హింసలు, శ్రమలు రూపుమాపటం, పేదరికాన్ని నిర్మూలించటం,
రోమనులను జయించి నూతన రాజ్యాన్ని ఏర్పాటు చేయటం వంటివి నెరవేరకపోవటం. మరొక కారణం ఏమిటంటే బహుశా యేసు యెరూషలేములో గాక గలిలయ ప్రాంతంలో తన ప్రేషిత కార్యమును కొనసాగించటం. ఈ నేపథ్యంలో యేసు నిజముగా మెస్సయాయేనా అని యోహాను అడగటం జరిగింది. తాను చెరసాలలో ఉండి కూడా యేసు రాజులా వచ్చి తనను విడిపించకపోవటం యోహానులో బహుశా సందేహాన్ని కలిగించి ఉండవచ్చు. క్రీస్తు శక్తితో సింహాసనముపై రాలేదు, కానీ సమస్యల్లో ఉన్నవారిని స్వస్థపరచటం, దీనులకు సువార్తను ప్రకటించటం ద్వారా ఆయన వచ్చారు. ఇది పాత నిబంధన ప్రవచనాన్ని నెరవేర్చింది. ఈ మెస్సయాను ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. అందుకే బహుశా యోహాను సందేశించి ఉంటాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను శిష్యుల ప్రశ్నకు యేసు సమాధానంగా ఈ విధంగా అన్నాడు: పోయి మీరు వినుచున్న దానిని చూచుచున్న దానిని యోహానుకు తెలుపుడు. గ్రుడ్డివారు దృష్టిని పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, మృతులు పునరుత్థానులగుచున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. నన్ను ఆటంకముగా భావింపనివాడు ధన్యుడు అని ప్రభు సమాధానమిచ్చారు. అంటే నిజమైన మెస్సయ్య తానే అని ప్రభువు చెప్పకనే చెప్పారు ఈ సమాధానంతో. యేసు ప్రభు ఇచ్చిన సమాధానంలో ఒక చక్కటి వాక్యం ఉంది చివరిలో. నన్ను ఆటంకముగా భావింపని వాడు ధన్యుడు అని అన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా క్రీస్తు మన అంచనాలను నెరవేర్చకపోతే క్రీస్తును ఒక ఆటంకంగా భావిస్తున్నామా? లేదా ఆయనే మనకు మార్గమని, సత్యమని, జీవమని దృఢంగా నమ్ముతున్నామా? ఆయన మన హృదయాలను శుద్ధి చేసి మన నిరాశను ఆనందంగా మార్చటానికి వచ్చారు అని గుర్తుంచుదాం, విశ్వసిద్దాం. మొదటి పట్టణంలోని యెషయా ప్రవచనాలు యేసు ప్రేషిత పరిచర్యలో నెరవేరాయి. యేసు మెస్సయాగా తీర్పు తర్వాత వచ్చు దేవుని కృప దయను ముందుగానే ఈ స్వస్థత ప్రేషిత కార్యం ద్వారా తెలియజేయుచున్నాడు. హింసలను, శ్రమలను ప్రభువు యుద్ధము హింసతో కాదు, ప్రేమ కరుణలతో జయిస్తూ ఉన్నారు. ప్రభు చెప్పినట్లుగా నేడు మనము సువార్తలో చెప్పబడిన దానిని వినాలి. యేసుక్రీస్తే సత్యము, దేవుని జ్ఞానము. క్రీస్తులో రక్షణ కార్యము ప్రారంభమైంది, తన రెండవ రాకడతో అది పరిపూర్ణమవుతుంది అని మనము విశ్వసించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక సువిశేషంలో రెండో భాగంలో యేసు ప్రభువు బప్తిస్త యోహాను యొక్క గొప్పతనానికి సాక్ష్యమిస్తున్నారు. ఈనాటి సువిశేషంలో బప్తిస్త యోహాను గురించి క్రీస్తు ఇచ్చే సాక్ష్యమును మనం వింటున్నాం. అతడు మానవులందరిలో గొప్పవాడు, నా దూత, నా మార్గమును సిద్ధము చేయువాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా బప్తిస్త యోహాను చాలా గొప్పవాడు. ఎందుకంటే అతడు ప్రభు మార్గమును సిద్ధము చేసి ఉన్నాడు, ప్రభువుకు సాక్షిగా జీవించి ఉన్నాడు. యోహాను గొప్పవాడు ఎందుకంటే అతను ఒక రాజును కాకుండా లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్లను మనందరికీ చూపించాడు. అతని గొప్పతనం తనను తాను తగ్గించుకోవటంలో ఉంది, యేసు ప్రభువును హెచ్చించటంలో ఉంది. అయితే ప్రభు అంటున్నారు, పరలోక రాజ్యములో మిక్కిలి తక్కువ అయిన వాడు బప్తిస్త యోహాను కంటే గొప్పవాడు అని. కాబట్టి బప్తిస్త యోహాను గారిని మనకు ఒక ఆదర్శంగా ప్రభు చూపుతున్నారు. మనము క్రైస్తవులుగా మన మాటలో, చేతలో, మన సంఘంలో, మన కుటుంబంలో, మనము పనిచేయు స్థలంలో క్రీస్తు అనుచరులుగా, శిష్యులుగా ఉండగలుగుచున్నామా? ఇతరులకు మంచి ఆదర్శమును మన ప్రవర్తన ద్వారా చూపించగలుగుచున్నామా? మన కార్యములే మనకు పరలోక ప్రాప్తిని కలుగచేస్తాయి అని విశ్వసిస్తూ ఉన్నామా? కనుక ప్రభువుని విశ్వసించే మనము క్రీస్తు అడుగుజాడలలో, ఆయన మార్గములో, సత్యములో, జీవంలో జీవించినట్లయితే నిజంగా మనం పరలోక రాజ్య వారసులం అవుతాం. అందుకు మనం ఆనందించుదాం. ప్రభు సాక్షులుగా జీవించటానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవులముగా క్రీస్తు రాకడ పట్ల మనం ఎంతో ఆనందిస్తాం. దేవుడు మనుష్యోతారుడై మన మధ్య వసించుచున్నందున నిజముగా మనం ఆనందపడాలి. ఆయన రాకకై ఆగమన కాలం మనల్ని సంసిద్ధం చేస్తూ ఉంది. ఆయన వచ్చినప్పుడు
మనకు నిజంగా సంపూర్ణ ఆనందాన్ని, సంపూర్ణ జీవితాన్ని వసగుతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గౌదేతే ఆదివారమున మన తల్లి శ్రీసభ మనకు ఇచ్చే ముఖ్య సందేశం ఆనందించండి. మనం ఈ ఆగమన కాలంలో నిరీక్షణ, నమ్మకము మరియు విశ్వాసం అనే మెట్లు ఎక్కి ఇప్పుడు ఆనందం అనే శిఖరాన్ని చేరుకున్నాం. ఇది నిరాశను జయించే ఆనందం. కష్టాలు, శ్రమలు, రోగబాధలు అనే ఎడారి మన జీవితంలో ఉన్న యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనకు హామీ ఇస్తున్నాడు. మీరు ధైర్యం తెచ్చుకొనుడు, భయపడకుడు, మీ దేవుడు వచ్చుచున్నాడు అని. మన సమస్యలను తీసివేయగల సజీవుడైన దేవునిపై మన భారాలను మోపుదాం. నిరాశ ఉన్న చోట ఆశ చిగురించినందుకు ఆనందించుదాం. అలాగే ఈ ఆనందం ఓర్పుతో కూడిన ఆనందం. ఈ వేగవంతమైన ప్రపంచంలో మనము రైతులాగా ఓపికతో వేచి ఉండాలి. ప్రవక్త వలె మనము కూడా కష్టాలను సహిస్తూ త్వరలో రానున్న ప్రభువు రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి. సహించిన తర్వాత లభించే పరిపూర్ణ ఆనందం కోసం మనం ఎదురు చూద్దాం. అలాగే ఈ ఆనందం సాక్ష్యం ఇచ్చే ఆనందం. యేసుక్రీస్తే నిజమైన మెస్సయ్య అని బప్తిస్త యోహాను సాక్ష్యం ఇచ్చాడు. క్రీస్తు కార్యాలు, స్వస్థతలు, పేదలకు సువార్త ప్రకటించటం ఇవన్నీ క్రీస్తు మార్గాలే. మనము కూడా మన మాటలో, చేతలో, మన జీవిత విధానంలో క్రీస్తుకు సాక్షులుగా జీవించాలి. మనలో ఉన్న క్రీస్తు ఆనందాన్ని ఇతరులకు పంచాలి. మరి ఈ వారం ఆనందపు క్రొవ్వొత్తి వెలిగించినట్లుగా మన జీవితాల్లో కూడా ఇతరులకు ఆనందాన్ని పంచుదాం. ఈ వారం ఒకరినైనా ఆనందింప చేయటానికి ఒక చిన్న పని చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకు ఓర్పు, సహనము కోల్పోకుండా ఇతరులతో మాట్లాడడం, నిరాశలో ఉన్న వారికి కొంచెం ధైర్యం చెప్పటం, స్వస్థత కోసం ప్రార్థించటం మొదలగు లాంటి కార్యాలు చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు మనకు దూరంగా లేరు. ఆయన ద్వారము చెంతనే ఉన్నారు. ఆయన మన మధ్య ఉన్నందువలనే మనకు దయ, కృప మరియు నిత్య జీవితం అనే బహుమతులు లభిస్తున్నాయి. కాబట్టి క్రీస్తు రాకడ పట్ల మనం ఎంతగానో ఆనందించాలి. ఈ ఆనందం కేవలం తాత్కాలిక భావోద్వేగం కాదు, అది మన విశ్వాసం యొక్క ఫలితం మరియు నిరీక్షణ యొక్క హామీ. ఈ గౌదేతే ఆదివారమున క్రీస్తు రాకకై ఆనందిస్తూ క్రీస్తుకు సాక్షులుగా జీవించటానికి మనం సిద్ధపడుదాం. మన హృదయంలోని క్రీస్తు ఆనందాన్ని మన చుట్టూ ఉన్న నిరాశలో ఉన్న ప్రపంచానికి పంచుదాం. మనం క్రీస్తు అడుగుజాడల్లో నడచి ఆయన మార్గంలో జీవించినట్లయితే మనకు సంపూర్ణ జీవితం లభిస్తుంది. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుదాం. మరల చెప్పుచున్నాను, ఆనందించుదాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.